So yesterday we have stopped here. You have discussed about manometers, right? So in the manometers, we have seen about the piezometer. First one is this piezometer, and then simple manometers. The second one is YouTube manometer. So we have seen. So in the manometers again, when coming to the classification, we have simple tube manometer, single column manometer. So the difference is, this is a piezometer. A piezometer is used to measure the pressure at only one particular point. Right? Next, YouTube manometer. YouTube manometer, this one, which is having a bent glass tube, which is in the shape of U, right? So that we can balance the heavier liquid. Pressure of water in a pipeline, right? Which is in excess of atmospheric pressure. Atmospheric pressure కన్నా ఎక్కువ ఉంది. సో మనం ఎప్పుడు కూడా డివైజెస్ యూస్ చేసి మెజర్ చేసే ప్రెషర్ ఎప్పుడు కూడా గేజ్ ప్రెషర్ అవుతుంది. సో విచ్ ఇస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, సో ద రైట్ లింబ్ ఆఫ్ మానోమీటర్ కంటైన్స్ మెర్క్యూరీ. సో ఇక్కడ ఇటువంటి ప్రాబ్లమ్స్ లో డయాగ్రామ్ ఇవ్వడు. డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాలి. వాడి ఇచ్చిన డిస్క్రిప్షన్ బట్టి డయాగ్రామ్ మనం డ్రా చేయాలి. సో ప్రాబ్లమ్ లో ఏమంటాడంటే ద రైట్ లింబ్ ఆఫ్ ది మానోమీటర్. సో రైట్ లింబ్ మానోమీటర్ లో మెర్క్యూరీ ఉంది. నార్మల్ గా పైప్ లోనేమో వాటర్ ఫ్లో అవుతుంది, రైట్? మెర్క్యూరీ అండ్ ఈజ్ ఓపెన్ టు ది అట్మాస్ఫియర్. ద కాంటాక్ట్ బిట్వీన్ వాటర్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది లెఫ్ట్ లింబ్. సో వాటర్ మెర్క్యూరీ కాంటాక్ట్ అయ్యే పాయింట్ లెఫ్ట్ లింబ్ లో ఉందంట. డయాగ్రామ్ లో చూడండి, లెఫ్ట్ సైడ్ మనకు ఆ జంక్షన్ వేసాడు. ఏది? వాటర్ మెర్క్యూరీ మనకి కంబైన్ అయ్యే లైన్, రైట్? ది కాంటాక్ట్ లైన్ బిట్వీన్ వాటర్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది లెఫ్ట్ లింబ్. సో అది ఇంకా ఎంత డిస్టెన్స్ అనేది చెప్పలేదు, లెఫ్ట్ లింబ్ లో ఉంది. డిటర్మిన్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది మెయిన్ లైన్. అంటే పైప్ లో ప్రెషర్ అంతా కనుక్కోమంటున్నాడు. ఇఫ్ ది డిఫరెన్స్ ఇన్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ది లింబ్స్ ఆఫ్ యూట్యూబ్ ఈస్ 10 సెంటీమీటర్స్. ఈ యూట్యూబ్ లో మెర్క్యూరీ 2 లెవెల్స్ ఉన్నాయి కదా. ఒకటేమో లెఫ్ట్ సైడ్ లోవర్ లెవెల్ ఉంది, ఇంకోటేమో రైట్ సైడ్ హైయర్ లెవెల్ ఉంది. ఈ 2 లెవెల్స్ కి అంటే పాయింట్ బికి పాయింట్ డికి రెండు కూడా 2 డిఫరెంట్ లెవెల్స్. ఒకటి లోయెస్ట్ లెవెల్, ఇంకోటి హైయెస్ట్ లెవెల్. సో ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ డయాగ్రామ్ లో పాయింట్ చూసారా, ఈ పాయింట్ బికి ఈ రైట్ సైడ్ లో ఉన్న పాయింట్ డి, హైయెస్ట్ పాయింట్, బికి డికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10 సెంటీమీటర్స్ అంటున్నారు. 10 సెంటీమీటర్స్. అండ్ ది సర్ఫేస్ ఆఫ్ మెర్క్యూరీ, రైట్, అండ్ ది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ ఇన్ లెవెల్ విత్ ది సెంటర్ ఆఫ్ పైప్. ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది మెర్క్యూరీ ఎక్కడ ఉంది? రైట్ లింబ్ లో ఉంది. రైట్ లింబ్ లో ఉన్న ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ మెర్క్యూరీ అంటే పాయింట్ డి. ఈ పాయింట్ డి అనేది ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ మెర్క్యూరీ. ఈ పాయింట్ డి, ఈ పైప్ యొక్క సెంటర్ లైన్ ఉంది చూసారా, సెంటర్ లైన్ ఎక్కడ ఉంది? ఏ దగ్గర ఉంది. ఈ రైట్ ఇక్కడ వాటర్ అని రాశాడు కదా, రౌండ్ గా మనకి ఏదైతే చూపించాడో ఇది పైప్. మనం ఇక్కడ దాని ప్రెషర్ ఎంత ఉందో కనుక్కోవాలి. వాటర్ ఈ పైప్ యొక్క సెంటర్ పాయింట్ ని ఏ అని మార్క్ చేసాం, పాయింట్ ఏ. ఈ పాయింట్ ఏ, పాయింట్ డి రెండు కూడా ఇన్ లైన్ లో ఉంటున్నాయి అంటున్నాడు. అంటే ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది మెర్క్యూరీ అంటే పాయింట్ డి ఈస్ ఇన్ లైన్ విత్ ది సెంటర్ లైన్ ఆఫ్ పైప్ అంటే పాయింట్ ఏ. సో ఏ డి రెండు కూడా ఒక సర్ఫేస్ లో ఉంటాయి అనమాట. ఒకే సర్ఫేస్, ఒకే లైన్ లో ఉంటాయి. సో దట్ ఈస్ ద మీన్. సో ఇన్ లైన్ విత్ ది సెంటర్ ఆఫ్ పైప్. ఇఫ్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ పైప్ లైన్ ఈస్ రెడ్యూస్డ్ టు 9810 Newton per meter square. సో ఇక్కడ దీని ముందు చూడండి, డిటర్మిన్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది మెయిన్ లైన్. సో ఫస్ట్ యాక్చువల్ గా ఇప్పుడు ఇక్కడ వరకు ఒక ఫస్ట్ కేస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వీడి ఇచ్చిన 10 సెంటీమీటర్స్. సో ఈ పాయింట్ డి అనేది ఏతో ఇన్ లైన్ లో ఉంది, అక్కడ వరకు ఫస్ట్ పార్ట్. సో డిటర్మిన్ ది ప్రెషర్ ఆఫ్ ది వాటర్ ఇన్ ది మెయిన్ లైన్, ఆ పైప్ లో ప్రెషర్ అంతా కనుక్కోమని. ఇప్పుడు కేస్ బి, నెక్స్ట్ కేస్ ఏంటంటే, ఇఫ్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది పైప్ లైన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 9810 Newton per meter square.
ఈ ఈ పైప్ లో ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ ని మనం 9810కి రెడ్యూస్ చేసేస్తే 9810కి వాల్యూని తగ్గించేస్తే 9810 అయితే కనుక ప్రెషర్ ఆ పైప్ లో అప్పుడు ఈ ఈ మెర్క్యూరీ ఉంది చూసారా, ఈ మెర్క్యూరీ లెవెల్లో ఉన్న డిఫరెన్స్ ఎంత? నార్మల్గా ఇప్పుడు మెర్క్యూరీ లెవెల్లో ఉన్న డిఫరెన్స్ ఎంత? సో 10 సెంటీమీటర్స్. అలా కాకుండా ఈ పైప్ లో ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ 9810 Nm/m² అయితే అప్పుడు ఈ ఈ మెర్క్యూరీ లెవెల్కి, లోయెస్ట్ లెవెల్కి హైయెస్ట్ లెవెల్కి ఉన్న గ్యాప్ ఎంత అవుతుంది, ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది అని అడిగాడు. సో ఇందులో 2 పార్ట్స్ అనమాట ఈ ప్రాబ్లం, కేస్ ఏ అండ్ కేస్ బి. సో ఫస్ట్ పార్ట్ లో మనం ఏంటంటే ఈ డయాగ్రామ్ డ్రా చేస్తాం వాడు ఇచ్చిన డేటా బట్టి. సో ఇక్కడేమో పైప్ డ్రా చేస్తాం లెఫ్ట్ సైడ్ లో. ఈ పైప్ మానోమీటర్ కనెక్ట్ చేసి పాయింట్ బి అనేది లెఫ్ట్ సైడ్ చెప్పాడు. సో లెఫ్ట్ సైడ్ దాన్ని పెట్టి డ్రా చేసాం. తర్వాత ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ది మెర్క్యూరీ అంటే పాయింట్ డి ఈస్ ఇన్ లైన్ విత్ సెంటర్ లైన్ ఆఫ్ ది పైప్ అంటే పాయింట్ ఏ డి రెండు కూడా ఒక లైన్ లో ఉన్నాయని చెప్పాడు. సో రెండు ఒక లైన్ లో పెట్టి డ్రా చేస్తాం. ఇప్పుడు ఈ మెర్క్యూరీ యొక్క లెవెల్ లోయెస్ట్ లెవెల్ కి హైయెస్ట్ లెవెల్ కి అంటే పాయింట్ బికి పాయింట్ డికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 10 సెంటీమీటర్స్ అన్నాడు. సో 10 సెంటీమీటర్స్ డ్రా చేసి ఈ డయాగ్రామ్ ఇలా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి దీనికి ఈక్వేషన్ ఎలా రాస్తాం అంటే ఈ మెర్క్యూరీ లెవెల్ చూస్తారా, మెర్క్యూరీ లెవెల్ యొక్క లోయెస్ట్ పాయింట్ అంటే పాయింట్ బి. ఈ బి దగ్గర మనం హారిజాంటల్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దట్ విల్ బి ది డేటమ్ లైన్. ఈ బికి సికి బిసి దగ్గర ఒక లైన్ డ్రా చేస్తారు అనుకోండి, దట్ ఈస్ ది డేటమ్ లైన్. ఈ డేటమ్ లైన్ డ్రా చేసిన తర్వాత బిసి దగ్గర ఈ కింద మెర్క్యూరీ ఏదైతే ఉందో బిసి, ఈ బిసి అనే లైన్ కి కింద మెర్క్యూరీ ఉంది కదా, ఆ మెర్క్యూరీని మనం నెగ్లెక్ట్ చేసేయచ్చు. బికాస్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ అనేది నలిఫై అయిపోతుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనం రాయాల్సిన ఈక్వేషన్ పాయింట్ బి పైన ఉన్నదానికి రాయాలి. రైట్ సైడ్ మనం రాసే ఈక్వేషన్ పాయింట్ సి పైన ఉన్నదానికి రాయాలి. ఆ రెండు ఈక్వేట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఈక్వేషన్ ఎలా రాస్తామంటే, సో లెఫ్ట్ సైడ్ లో ఈ పాయింట్ బికి పైన ఉన్నాయి ఏమున్నాయి ప్రెషర్లు అంటే, ఒకటి ఈ పైప్ లోపల ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ అంటే పిఏ. ఈ పైప్ లోపల ఉన్న వాటర్ యొక్క ప్రెషర్ అంటే పిఏ అనుకుందాం అది. సో ది ప్రెషర్ అట్ పాయింట్ ఏ ప్లస్ ఇంకోటి ఈ హైట్ ఉంది చూసారా, ఈ హైట్ 10 సెంటీమీటర్ హైట్ వాటర్ ఉంది కదా లెఫ్ట్ లింబ్ లో, ఆ లెఫ్ట్ లింబ్ లో ఉన్న వాటర్ వల్ల ఉన్న ప్రెషర్, రైట్? రోజీ హెచ్ అని రాస్తాం యాక్చువల్గా మనం. రో ఆఫ్ వాటర్, ఇది వాటర్ అనుకుంటే రో డబ్ల్యూ జీ ఇంటూ హెచ్డబ్ల్యూ. ఇక్కడ హెచ్ అంతా డైరెక్ట్ ప్రాబ్లం 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 10 సెంటీమీటర్స్ హెచ్డబ్ల్యూ అవుతుంది. సో దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ ఓవరాల్ గా మనకు ఉన్నది రెండు ప్రెషర్లు. ఒకటేమో ఈ పైప్ లో ఉన్న ప్రెషర్ పిఏ ప్లస్ ఇంకోటేమో ఈ హైట్ 10 సెంటీమీటర్ అనే హైట్ ఏదైతే వాటర్ తో ఫిల్ అయిందో దాని వల్ల వస్తున్న ప్రెషర్ రోజీహెచ్, రో డబ్ల్యూ జీ ఇంటూ హెచ్డబ్ల్యూ. ఇది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఇప్పుడు పాయింట్ సికి పైన ఉన్న ప్రెషర్ ఏముంది, సో ఈ సికి డికి మధ్యలో ఉన్న మెర్క్యూరీ వల్ల యాక్ట్ అయ్యే ప్రెషర్ మాత్రమే. అది ఏమవుతుందంటే మెర్క్యూరీ కాబట్టి రో ఎం జీ ఇంటూ హెచ్ఎం. ఇక్కడ హెచ్ఎం ఎంత మళ్ళీ, ఇక్కడ లెఫ్ట్ సైడ్ 10 సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి సిడి వాల్యూ కూడా 10 సెంటీమీటర్స్ ఉంటుంది. సో రైట్ సైడ్ కూడా సిడి యొక్క వాల్యూ 10 సెంటీమీటర్స్ హైట్ ఆఫ్ మెర్క్యూరీ. సో అది ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు ఆ ఈక్వేషన్ నుంచి మనం అన్నోన్ వాల్యూ, ఈ అన్నోన్ వాల్యూ ఇక్కడ మనకు ఉండేది ఏంటంటే పిఏ మాత్రం అన్నోన్ వాల్యూ ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూడండి అదే చేసుకుంటాడు ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఏంటంటే పిఏ ప్లస్ రోజీహెచ్. ఈ రోజీహెచ్ అనేది వాటర్ కరస్పాండింగ్ కాబట్టి పిఏ ప్లస్ వాటర్ కి డెన్సిటీ 1000 9.81 ప్లస్ 10 సెంటీమీటర్స్ అన్నాడు కదా, ఆ 10 సెంటీమీటర్స్ మనం మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 0.1 మీటర్స్ అయింది బై 100 చేసుకుంటే. సో 0.1 మీటర్స్ చేస్తే పిఏ ప్లస్ 981 Nm/m². ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. రైట్ సైడ్ ఏంటి అంటే, రైట్ సైడ్ మనకు ఒకటే ఉంది, ఓన్లీ మెర్క్యూరీ ఉంది కాబట్టి రో ఎమ్ కానీ రో నాట్ కానీ, ఇక్కడ రో నాట్ అని రాశాడు. సో రో నాట్ ఇంటూ జీ ఇంటూ హెచ్ నాట్ అని రాశాడు. సో డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇస్ 13,600. సో 13,600 ఇంటూ 9.81 ఇంటూ 0.1. అగైన్ ఇక్కడ కూడా హైట్ 10 సెంటీమీటర్స్ కాబట్టి బై 100 చేస్తే 0.1 మీటర్స్. సో 13,341.6 న్యూటన్ వచ్చింది. ఇది రైట్ సైడ్. రెండాటిని ఈక్వేట్ చేశారనుకోండి, పిఏ ప్లస్ 981 ఈజ్ ఈక్వల్ టు 13,341.6 చేస్తే మనకు వచ్చేది
ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12,360 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అది దీన్ని మనం ఇక్కడ మనం డ్రా చేసుకున్న డయాగ్రామ్ బ్రేక్ చేసి ఒక ఈక్వేషన్ అనేది రాయొచ్చు. యూ కెన్ ఫైండ్ అవుట్ ది ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ. సో ఇప్పుడు ఇది ఫస్ట్ కేస్, రైట్? ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్లో ఏమన్నాడు ప్రాబ్లంలో, ఇఫ్ ది ప్రెషర్ ఇన్ ది పైప్ లైన్, రైట్, ఇఫ్ ది ప్రెషర్ ఇన్ ది పైప్ లైన్ ఈజ్ రెడ్యూస్డ్ టు 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ ఈ పార్ట్ ఏలో 12,360.6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది కదా, దీన్ని కొట్టేసి దాని ప్లేస్లో 9810 రాసుకోవాలి. ఇప్పుడు 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇక్కడ సెంటెన్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇఫ్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది పైప్ లైన్ ఈజ్ రెడ్యూస్డ్ బై అన్నాడు అనుకోండి, ఈజ్ రెడ్యూస్డ్ బై 9810 అంటే అప్పుడు ఈ 12, రైట్, అప్పుడు దీంట్లోంచి 9810 మైనస్ చేయాలి. ఓకే, ఈ 12,360 లోంచి 9810 మైనస్ చేస్తే అది రిమైనింగ్ ప్రెషర్ ఉంటుంది. ఎప్పుడు సెంటెన్స్ ఎలా ఇస్తే, ఇఫ్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది పైప్ లైన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే 9810 తగ్గిస్తే ఎగ్జిస్టింగ్ ప్రెషర్ లోంచి 9810 మనం మైనస్ చేస్తే రిమైనింగ్ ప్రెషర్ రాసుకోవాలి. కానీ ఇక్కడ అలా అనలేదు. ఏమన్నాడు, ఇఫ్ ది ప్రెషర్ ఆఫ్ వాటర్ ఇన్ ది పైప్ లైన్ ఈజ్ రెడ్యూస్డ్ టు అన్నాడు. అంటే ఆల్రెడీ 12,360.6 ఉన్న దాన్ని మనం 9810 తగ్గించేసాం. సో ఇప్పుడు కొత్త ప్రెషర్ వాల్యూ ఎంత, సో పిఏ వాల్యూ ఎంత అంటే 9810. ఇవన్నీ ఇక్కడ రాసుకున్నాడు చూడండి, గివెన్ పిఏ ఈజ్ ఈక్వల్ టు 9810 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అని రాశాడు. సో ఇప్పుడు ఇక్కడ రాసిన ఈ పిఏ 9810 అనేది ఈ పార్టీలో వచ్చిన ఆన్సర్ కన్నా ఎక్కువ తక్కువ చూసుకోవాలి. ఫస్ట్ మీరు చూస్తే ఈ 12,360.6 కన్నా కూడా 9810 అనేది తక్కువ వాల్యూ. సో తక్కువ వాల్యూ అంటే అర్థం ఏంటి, ఈ పిఏ ఈ పైప్లో ప్రెషర్ వాల్యూ తగ్గింది, ఇందులో ప్రెషర్ వాల్యూ తగ్గింది కాబట్టి ఈ పాయింట్ బి ఉంది చూసారా, ఈ పాయింట్ బి అనేది ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మీరు అనలైజ్ చేయాలి. సో పైప్లో ఒకవేళ కనుక ఈ పైప్లో ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ పెరిగితే, ఒకవేళ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ పెరిగితే అప్పుడు ఈ మెర్క్యూరీ లెవెల్ ఏమవ్వాలి, ఒకవేళ ఈ పైప్లో ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ తగ్గితే ఈ బి అనే పాయింట్ ఏమవ్వాలి? ఎవరన్నా ఆన్సర్ చేయండి దానికి. వాట్ విల్ హ్యాపన్ టు పాయింట్ బి ఇఫ్ ద ప్రెషర్ ఎట్ ఏ ఈస్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్? ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి. So what will happen to point B? ఎవరు ఆన్సర్ చేయరా? హలో, ఉన్నారా? So if the pressure of right, the water at point A దగ్గర ఉన్న ప్రెషర్ కనుక పెరిగితే ఈ పాయింట్ బి అనేది కిందకి వెళ్ళాలి, రైట్? ఈ పాయింట్ బి అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి ఏ అనే పాయింట్ దగ్గర మనకు ప్రెషర్ యాక్ట్ అయితే ఎక్కువ అయితే కనుక ఈ పాయింట్ బి అనేది కిందకి వెళ్ళాలి. ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ తగ్గితే ఈ బి అనే పాయింట్ పైకి వెళ్ళాలి. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఇచ్చిన కేసులో ఇనిషియల్ గా 12,360 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉన్నది 9810 అయింది, అంటే తగ్గింది. ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ తగ్గింది కాబట్టి ఈ పాయింట్ బి అనేది పైకి మూవ్ అవ్వాలి. ఈ పాయింట్ బి పైకి మూవ్ అయితే పాయింట్ డి ఏమవుతుంది, డౌన్కి మూవ్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ డయాగ్రామ్ చేంజ్ చేసుకోవాలి, లైక్ దిస్. సో ఈ డయాగ్రామ్ ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. పాయింట్ ఏ అనేది దాని దగ్గర ఏమైంది, ఇప్పుడు ప్రెషర్ తగ్గిందండి. సో ప్రెషర్ హ్యాస్ డిక్రీజ్డ్ అట్ పాయింట్ ఏ. సో సిన్స్ ది ప్రెషర్ హ్యాస్ డిక్రీజ్డ్ అట్ పాయింట్ ఏ, ఈ పాయింట్ బి ఇనిషియల్ గా ఉన్న పాయింట్ బి ఏమైందంటే బి స్టార్ దగ్గరకు మూవ్ అయింది. బి హ్యాస్ మూవ్ టు ఏ న్యూ పాయింట్ బి స్టార్. సో ఇప్పుడు ఈ బి స్టార్ నుంచి మూవ్ అయింది, ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం, ఎక్స్ అనే డిస్టెన్స్ తో మూవ్ అయింది అనుకుందామా. యూ నీడ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ దట్ వాల్యూ ఈస్ ఎక్స్. ఇనిషియల్ గా మనకి ఈ పాయింట్ బికి పాయింట్ ఏకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ 10. కానీ ఇప్పుడు ఏమైందంటే ఏ అనే పాయింట్ దగ్గర ప్రెషర్ తగ్గింది కాబట్టి బి అనే పాయింట్ ఈ పైకి మూవ్ అయింది, బి స్టార్ దగ్గరకు మూవ్ అయింది. ఎంత, ఎక్స్ అనే వాల్యూ మారింది అనుకుందాం. ఇప్పుడు సేమ్ ఎక్స్ అనే వాల్యూ మనకి రైట్ సైడ్ డిలో కూడా మూవ్మెంట్ వస్తుంది, బికాస్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్ ఈస్ సేమ్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పైప్ సేమ్ కాబట్టి, డయామీటర్ సేమ్ కాబట్టి ఎంతైతే బి అనే పాయింట్ పైకి కదిలిందో లెఫ్ట్ సైడ్ లో,
డి అనే పాయింట్ అంతే వాల్యూ డౌన్కి మూవ్ అవ్వాలి రైట్ సైడ్లో. సో డి అనే పాయింట్ కూడా ఇప్పుడు మనకి డి స్టార్ అనే పాయింట్ దగ్గర మూవ్ అయింది. సో డి స్టార్ దగ్గర మూవ్ అయింది. ఎంత మూవ్ అయింది? ఇటు పక్కన ఎక్స్ వాల్యూ తగ్గింది కాబట్టి, అదే ఇటు పక్కన ఎక్స్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇటు పక్కన కూడా ఎక్స్ వాల్యూ తగ్గాలి. సో తగ్గింది. సో ఇనీషియల్ గా ఈ బీసీ అనేది సో మనకి ఇలా ఉండేది, ఈ సి నుంచి డి వరకు మనకి యాక్చువల్గా 10 సెంటీమీటర్స్ ఉండేది. ఇప్పుడు కొత్తగా మూవ్ అయిన సి అనే పాయింట్, సో డి అనే పాయింట్ ఉంది. ఈ సి అనే పాయింట్ కూడా ప్లేస్ మారిపోయింది, ఎందుకంటే సి ఈస్ ఇన్ లైన్ విత్ పాయింట్ బి. బి అనేది మనకి బి స్టార్ కి మూవ్ అయింది కాబట్టి సి కూడా సి స్టార్ కి మూవ్ అయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు ఈ సి స్టార్ కి డి స్టార్ కి మనం లెంగ్త్ రాస్తే అది 10 - 2x అవుతుంది. ఎలా అవుతుందంటే చూడండి, ఫస్ట్ యాక్చువల్గా సికి డికి డిస్టెన్స్ 10. ఇప్పుడు మూవ్ అయిన సి స్టార్ డి స్టార్ కి చూసుకుంటే మనం పైన ఒక ఎక్స్ కింద ఒక ఎక్స్ 2 ఎక్స్లు తీసేయాలి 10 లోంచి. సో సి స్టార్ కి డి స్టార్ కి మధ్యలో ఉన్న వాల్యూ అనేది సో 10 - 2x ఇలా రాసుకున్నాం వాల్యూస్. రాసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాయాలండి. ఈక్వేషన్ రాయాల్సి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ బిని సిని డిని మర్చిపోవాలి. ఇక్కడ బిని సిని డిని మర్చిపోవాలి, ఎందుకంటే బి సి డి అనేవి ఇందాక ఫస్ట్ కేసులో పాయింట్స్ అవి. ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన పాయింట్లు ఏంటి? బి స్టార్, సి స్టార్, డి స్టార్. ఈ పాయింట్లు కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు కొత్త రిఫరెన్స్ లైన్ ఏది? బి స్టార్, సి స్టార్ ఇది న్యూ రిఫరెన్స్ లైన్. సో బి స్టార్, సి స్టార్ న్యూ రిఫరెన్స్ లైన్. సో ఇప్పుడు ఈక్వేషన్ రాస్తే పిఏ అంటే ప్రెషర్ అట్ పాయింట్ ఏ ప్లస్, లెఫ్ట్ సైడ్ లో చెప్తున్నాను, సో ప్రెషర్ అట్ పాయింట్ ఏ ప్లస్ రో జీ హెచ్ కదా, రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇక్కడ, సో రో ఆఫ్ డబ్ల్యూ వాటర్ ఇంటూ జీ ఇంటూ హైట్. హైట్ ఏమవుతుందంటే ఇక్కడ 10 - x అవుతుంది. ఒరిజినల్ గా 10 ఉండేది కానీ ఎక్స్ తగ్గిపోయింది కాబట్టి 10 - x అయింది. అది లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ లో ఇక్కడ మళ్ళీ రో జీ హెచ్, కానీ ఇక్కడ మెర్క్యూరీ రో జీ సో రో మెర్క్యూరీ ఇంటూ జీ ఇంటూ ఇక్కడ కొత్త హైట్ ఏమవుతుందంటే సి స్టార్ నుంచి డి స్టార్ వరకు ఉన్న హైట్, సో 10 - 2x. ఇది ఈక్వేషన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో పిఏ ప్లస్ రో 1 జీ ఇంటూ హెచ్1. ఇక్కడ వాటర్ 1 అని తీసుకున్నాడు, మెర్క్యూరీనేమో 2 అని తీసుకున్నాడు. సో రో 1 అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్. సో సో ఇక్కడ ఫస్ట్ ప్రెషర్ అట్ పాయింట్ ఏ ప్రాబ్లం ఇచ్చాడు ఆల్రెడీ 1910 అని చెప్పాడు. సో 1910 అని రాసుకున్నాం. ప్లస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ 1000, 9.81 ఇంటూ 10 - x. ఈ 10 - x అనేది సెంటీమీటర్స్ కాబట్టి మీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి by 100 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మెర్క్యూరీకి రాసుకోవాలండి 13,600 ఇంటూ 9.81 ఇంటూ సో 10 - 2x by 100. ఇలా ఈక్వేషన్ మనం సింప్లిఫై చేస్తే దీంట్లోంచి మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 0.992 సెంటీమీటర్స్. సో ఇప్పుడు న్యూ డిఫరెన్స్ ఆఫ్ మెర్క్యూరీ. డిఫరెన్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటే ఏంటి? న్యూ డిఫరెన్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటే బి స్టార్ కి డి స్టార్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత? బి స్టార్ కి డి స్టార్ కి ఉన్న డిఫరెన్స్ ఎంత మనకి? సో 10 - 2x. సో 10 - 2x ఈజ్ ఈక్వల్ టు 8.016 centimeters. So like this you need to simplify the problem and find out the answer. ఇలాగ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఈ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ లో ఇక్కడ ఒక కొనికల్ వెజల్ ఉంది. ఈ కొనికల్ వెజల్ ఎంటీగా ఉంటే ఇది డయాగ్రామ్. ఇప్పుడు వీడు ఇచ్చిన డయాగ్రామ్ లో ఈ కొనికల్ వెజల్ లో వాటర్ లేవు కాబట్టి మనకి డయాగ్రామ్ ఉంది. ఒకవేళ ఈ వెజల్ లో వాటర్ పోసారనుకోండి, ఈ వెజల్ లో వాటర్ పోస్తే ఏమవుతుంది? ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ రైట్ సైడ్ ఉన్న మెర్క్యూరీ లెవెల్ డిక్రీజ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఉన్న మెర్క్యూరీ లెవెల్ ఏమో పెరగాలి. రైట్ సైడ్ ఎంత అయితే తగ్గుతుందో లెఫ్ట్ సైడ్ కూడా అంతే పెరుగుతుంది. సో దీన్ని నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సో ఇందులో వాటర్ పోసాం. ఇప్పుడు ఈ కొనికల్ దాంట్లో వాటర్ పోసారు. వాటర్ పోసినప్పుడు ఏమైంది? ఇక్కడ వై అనే పార్ట్తో మెర్క్యూరీ తగ్గింది, ఇటు సైడ్ వై అనే పార్ట్తో మెర్క్యూరీ పెరిగింది. సో లైక్ దిస్. ఇది మనం వాటర్ పోసాం కాబట్టి ప్రెషర్ పెరిగింది కాబట్టి ఇక్కడ ఈ రైట్. ఇప్పుడు కొనికల్ వెజల్లో, ఈ కొనికల్ వెజల్లో ప్రెషర్ తగ్గింది అనుకోండి, రివర్స్ అవుతుంది. రైట్ సైడ్ ఏమో మెర్క్యూరీ పెరగాలి, లెఫ్ట్ సైడ్ ఏమో మెర్క్యూరీ తగ్గాలి. సో ఇలాగ మీరు దాన్ని అనలైజ్ చేసుకుని డయాగ్రామ్ ని యూ నీడ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ సింగిల్ కాలమ్ మానోమీటర్స్. సో ఫస్ట్ యాక్చువల్గా సింపుల్ మానోమీటర్స్ లో క్లాసిఫికేషన్ మనకి 3 types ఉన్నాయి. ఒకటి పీజోమీటర్, నెక్స్ట్ యూట్యూబ్ మానోమీటర్, థర్డ్ వన్ ఈస్ సింగిల్ కాలమ్ మానోమీటర్. సో ఇప్పుడు సింగిల్ కాలమ్ మానోమీటర్ లో యూట్యూబ్ మానోమీటర్ అంటున్నాడు. ఇది అరేంజ్మెంట్. ఇక్కడ ఇది సింగిల్ కాలమ్ మానోమీటర్. సింగిల్ కాలమ్ మానోమీటర్ మనం మాడిఫై చేస్తాం.
ఎలా మాడిఫై చేసామంటే ప్లేస్ చేశారు. రిజర్వాయర్ అనేసి ఎప్పుడైతే మనం రిజర్వాయర్ ప్లేస్ చేసామో ఈ వాటర్ ఫ్లక్చుయేషన్ అంటే ఇప్పుడు లెవెల్ చూస్తారా, మనకి రైట్ సైడ్ లో మెర్క్యూరీ లెవెల్ ఉంది కదా, ఈ మెర్క్యూరీ లెవెల్ పెద్ద చేంజ్ వస్తే ఈ లెవెల్ అనేది మారుతుంది. సో ఆ వేరియేషన్ మనం ఎక్కువ ఫ్లక్చుయేషన్ ఉండడం కోసం ఇలాగ ఒక రిజర్వాయర్ అనేది ప్లేస్ చేస్తాం. ఈ రిమైనింగ్ రెస్ట్ విల్ రిమైన్ సేమ్. ఇప్పుడు దీంట్లో కూడా ఈ డయాగ్రామ్ లో కూడా మనం డేటమ్ లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్కడ డ్రా చేసుకోవాలి? సో మెర్క్యూరీ లెవెల్ ఎక్కడైతే లోయెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ లోయెస్ట్ పాయింట్కి మనం ఒక డేటమ్ లైన్ డ్రా చేసుకుంటాం. డేటమ్ లైన్ డ్రా చేసుకుని లెఫ్ట్ సైడ్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటిని ఈక్వేట్ చేసుకుంటాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, సో పిఏ ఉంది, అలాగే రిజర్వాయర్లో వాటర్ ఫిల్ అయింది కదా, ఆ వాటర్ వరకు మనకి ఎంత ప్రెషర్ వస్తుందో అది. అలాగే రైట్ సైడ్లో మనకు ఓన్లీ మెర్క్యూరీ ఉంది, H2. ఆ మెర్క్యూరీ వల్ల యాక్ట్ అయ్యే ప్రెషర్, అలాగే ఆ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇందులో డిఫరెంట్ ఇక్కడ ఇచ్చిన నోటేషన్స్, ఏంటంటే ఫస్ట్ వన్ డెల్టా హెచ్ అన్నాడు. ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఏంటంటే రిజర్వాయర్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్ గా డేటమ్ లైన్ XX దగ్గర ఉంది. ఇనిషియల్లీ ద డేటమ్ లైన్ ఇస్ ప్రెసెంట్ ఎట్ XX అండ్ వెన్ ది ప్రెషర్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ పైప్ A, ఎప్పుడైతే మన ప్రెషర్ పెరుగుతుందో పైప్ లో ఈ XX అనే డేటమ్ లైన్ YYకి మూవ్ అవుతుంది. H2 is rise of heavy liquid in right limb. ఈ రైట్ లింబ్ లో లిక్విడ్ ఏదైతే రైజ్ అవుతుందో దాన్ని H2 అని, రైట్. H1 ఏమంటే రిజర్వాయర్ లో వాటర్ యొక్క హైట్, ఈ రిజర్వాయర్ నుంచి ఈ పైప్ సెంటర్ వరకు కూడా ఏదైతే వాటర్ ఉందో దాన్ని H1 అని. ఇప్పుడు PA అంటే ప్రెషర్ ఎట్ పాయింట్ A విచ్ ఇస్ టు బి మెజర్డ్. మనం మెజర్ చేయాల్సిన వాల్యూ అది. నెక్స్ట్ క్యాపిటల్ A స్మాల్ A అని రెండు తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఉన్న రిజర్వాయర్ విడితేమో ఎక్కువ ఉంది, గ్లాస్ ట్యూబ్ విడితేమో తక్కువ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ లో ఉన్న రిజర్వాయర్ విడితే ఎక్కువ, సో దాని ఏరియా కూడా ఎక్కువ, రైట్. అలాగే రైట్ సైడ్ లో ఉన్న ట్యూబ్ ఉంది, సో ఈ రైట్ సైడ్ లో ఉన్న ట్యూబ్ యొక్క డయామీటర్ తక్కువ ఉంది. సో ది ఏరియాస్ ఫర్ దిస్ రిజర్వాయర్ విల్ బి హైయర్ దెన్ దట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్. So capital A is taken as cross-sectional area of the reservoir. Small a is taken as the cross-sectional area of right limb. Next, specific gravities or densities, whichever you can take. So specific gravity of liquid in pipe is S1. Specific gravity of heavy liquid in the reservoir and light limb. అంటే మనకి ఇక్కడ పింక్ కలర్ లో చూపించిన మెర్క్యూరీ అనుకుంటే specific gravity of mercury is taken as S2. Specific gravity of water is taken as S1. In respectively densities also ρ1 and ρ2, right. So fall of heavy liquid in reservoir will cause a rise of heavy liquid in the right limb. ఎప్పుడైతే ఈ రిజర్వాయర్ లో మనకి డేటమ్ అనేది XX నుంచి YYకి మారిందో ఇట్ మీన్స్ లిక్విడ్ హ్యాస్ ఫాలన్. రిజర్వాయర్ లో మనకి లిక్విడ్ ఫాల్ అనేది జరిగింది. దిస్ లిక్విడ్ ఫాల్ విల్ కాజ్ లిక్విడ్ రైజ్ ఇన్ ది రైట్ లింబ్ అన్నమాట. సో ఏరియా చూద్దాం మనం. ఏరియా అంటే XX నుంచి YY వరకు ఆ రెక్టాంగిల్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా హైట్ ఎంతది డెల్టా హెచ్ ఇంటూ క్యాపిటల్ A, దట్ ఈస్ ఏరియా ఆఫ్ రిజర్వాయర్, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత రేజ్ అయింది H2 అంత రేజ్ అయింది, సో H2 ఇంటూ స్మాల్ a, రైట్. సో ఇటు సైడ్ మనకి ఎంతైతే తగ్గిందో హైట్, ఇటు సైడ్ అంతకన్నా ఎక్కువ హైటే పెరుగుతుంది బికాస్ ఏరియాస్ ఆర్ డిఫరెంట్, కానీ వాల్యూమ్ సేమ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి ఎంత వాల్యూమ్ అయితే లిక్విడ్ తగ్గిందో రైట్ సైడ్ అంత వాల్యూమ్ ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ వాల్యూమ్స్ రాశాడు, A ఇంటూ డెల్టా హెచ్ ఇస్ వాల్యూమ్ ఆన్ లెఫ్ట్ సైడ్ క్యాపిటల్ A is equal to small a into H2 on the right side. So here delta H is equal to A into H2 by A capital A. So ante the fall of liquid in the reservoir is nothing but delta H. That can be calculated by using this formula, A into small a into H2 by capital A. So now consider the datum line YY.
సో ఇప్పుడు వైవై కన్సిడర్ చేస్తాం, వైవై కన్సిడర్ చేసుకుని మనం డెల్టా హెచ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు వైవై కన్సిడర్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న ప్రెషర్ ఎంత అవుతుంది, రైట్ సైడ్ లో ఉన్న ప్రెషర్ ఎంత అవుతుందంటే అది మెర్క్యూరీ కాబట్టి ρ2 ఇంటూ జీ ఇంటూ యాక్చువల్గా H2 రైజ్ అయింది, H2 రైజ్ అయ్యి ఎక్స్ఎక్స్ నుంచి వైవై వరకు మళ్ళీ అదొక డెల్టా హెచ్ ఉంది కాబట్టి డెల్టా హెచ్ ఇంటూ H2. సో దట్ ఈస్ ρgh అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్ సైడ్ లింబ్ లో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ లింబ్ లో ఇప్పుడు ఈ ఈ మొత్తం డయాగ్రామ్ లో మనకి డేటమ్ లైన్ ఏం తీసుకోవాలంటే వైవై తీసుకోవాలి. యాక్చువల్గా ఇనిషియల్ గా ఎక్స్ఎక్స్ ఉండేది, కానీ ఈ ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ పెరగడం వల్ల ఎక్స్ఎక్స్ అనేది వైవైకి మూవ్ అయింది, వైవైకి మూవ్ అయింది. ఓకే, సో ఇప్పుడు న్యూ రిఫరెన్స్ లైన్ ఇది వైవై. సో ఇప్పుడు వైవైతో చూసుకుంటే మనం రైట్ సైడ్ లింబ్ లో ఎంత పెరిగింది, H2 పెరిగింది. ఈ H2కి వైవైకి గ్యాప్ ఉంది చూసారా, దాన్ని డెల్టా హెచ్ అన్నాం. సో టోటల్ గా ఈ రైట్ సైడ్ పెరిగిన హైట్ ఎంత, H2 ప్లస్ డెల్టా హెచ్. సో ఇక్కడ రైట్ సైడ్ పెరిగిన ప్రెషర్ ρ2 జీ ఇంటూ డెల్టా హెచ్ ప్లస్ H2 అనమాట. అలాగే లెఫ్ట్ లింబ్ లో మరి లెఫ్ట్ లింబ్ లో ఏమైంది, లెఫ్ట్ లింబ్ లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్రెషర్ ఇన్ పైప్ ఏ, దట్ ఈస్ పిఏ. సో పిఏ ఒకటి, ఇంకోటి ఈ వాటర్ వల్ల యాక్ట్ చేసే ప్రెషర్. వాటర్ వల్ల యాక్ట్ చేసే ప్రెషర్ అంటే వాటర్ వల్ల యాక్ట్ చేసే ప్రెషర్ రోజీ హెచ్. మళ్ళీ ఈ రోజీ హెచ్ అని తీసుకున్నప్పుడు ρ ఇంటూ జీ ఇంటూ డెల్టా హెచ్ H1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హైట్ ఎంత ఉంది మొత్తం, సో వైవై వరకు తీసుకోవాలి. వైవై వరకు హైట్ ఎంత, H1 ఇంటూ H1 ప్లస్ డెల్టా హెచ్. H1 ప్లస్ డెల్టా హెచ్ ఇస్ హైట్ ఇన్ ది లెఫ్ట్ లింబ్. సో రోజీ డెల్టా హెచ్ ప్లస్ H1 ప్లస్ పిఏ ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రెండాటిని మనం ఈక్వేట్ చేయాలి. ఇలా ఈక్వేట్ చేసుకున్నాం. సో రైట్ సైడ్ లో ఉన్నదేమో ρ2 జీ ఇంటూ డెల్టా హెచ్ ప్లస్ H2, లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో ρ1 జీ డెల్టా హెచ్ ప్లస్ H1 ప్లస్ పిఏ. సో మనకి అల్టిమేట్గా కావాల్సింది అంటే పిఏ, కాబట్టి పిఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ρ2 జీ డెల్టా హెచ్ ప్లస్ H2 మైనస్ ρ1 జీ డెల్టా హెచ్ ప్లస్ H1. సో ఇప్పుడు ఇందులోంచి డెల్టా హెచ్ కామన్ తీసాడు. సో ρ2 జీ మైనస్ ρ1 జీ ప్లస్ H2 ρ2 జీ మైనస్ H1 ρ1 జీ. సింప్లిఫికేషన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ కండిషన్ వచ్చింది కదా, డెల్టా హెచ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ H2 బై ఏ, రైట్. సో స్మాల్ ఏ ఇంటూ H2 బై క్యాపిటల్ ఏ. ఈ సో మనకి పైన వచ్చిన ఈక్వేషన్ లో డెల్టా హెచ్ ప్లేస్ లో మనం ఇది పెట్టుకుంటే, సో పిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ ఇంటూ H2 ఇంటూ ρ2 జీ మైనస్ ρ1 జీ ప్లస్ H2 ρ2 జీ మైనస్ H1 ρ1 జీ అన్నమాట. ఇలా ఒక ఈక్వేషన్ వచ్చింది. సో యూ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్ ఇన్ ది ప్రాబ్లమ్స్. యూ కెన్ యూజ్ దిస్ ఈక్వేషన్ ఇన్ ది ప్రాబ్లమ్స్ వెన్ ఆర్ రిక్వైర్డ్. ఆర్ మీరు అసలు ఈక్వేషన్ గుర్తుపెట్టుకోకుండా కూడా సింపుల్ గా లాజిక్ అర్థం చేసుకుని ఆ లాజిక్ బట్టి అయినా మీరు ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి సెపరేట్ గా ఈక్వేషన్ రాయొచ్చు, రైట్. You can write your own equation when you need to solve any problem. The only thing is you need to understand the concept here, concept of this manometer. ఎవరికైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ వన్స్. ఇక్కడ రాసిన ఈక్వేషన్ ఇది ఫిక్స్డ్ ఈక్వేషన్ ఏం కాదు. పిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ ఇంటూ H2 ఇలా ఈక్వేషన్ రాసాం కదా, ఇది ఇక్కడ డెరైవ్ చేసాం అంతే. అంటే మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ లో ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వర్టికల్ సింగిల్ కాలమ్ మానోమీటర్ అని చెప్పి, సో సింగిల్ కాలమ్ మానోమీటర్ గురించి అడిగితే మీరు అప్పుడు ఇలా డయాగ్రామ్ వేసి దీనికి ఈక్వేషన్ ఎలా రాస్తారని చెప్పి యూ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్, రైట్. సో ఫర్ ది ప్రాబ్లమ్స్ యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ దిస్ ఈక్వేషన్ డైరెక్ట్లీ. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలంటే డయాగ్రామ్ నుంచి యూ కెన్ రైట్ ది ఈక్వేషన్ ఫర్ సాల్వింగ్ ది డయాగ్రామ్. సో ఇప్పుడు ఈక్వేషన్ వచ్చిన తర్వాత ద ఏరియా ఏ ఈజ్ వెరీ లార్జ్ అంటే ఇదనమాట. ఈ రిజర్వాయర్ యొక్క ఏరియా పెద్దది. దేంతో కంపేర్ చేస్తే ఈ గ్లాస్ ట్యూబ్తో కంపేర్ చేసుకుంటే ఈ రిజర్వాయర్ యొక్క ఏరియా పెద్దది. అంటే క్యాపిటల్ ఏ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ స్మాల్ ఏ. సో దిస్ రేషియో, ద రేషియో ఏ ఇంటూ ఏ బై ఏ, స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ బికమ్స్ వెరీ స్మాల్ అండ్ క్యాన్ బి నెగ్లెక్టెడ్. ఈ దీంట్లో ఈ ఈక్వేషన్లో యూ కెన్ నెగ్లెక్ట్ దిస్. సో దెన్ ప్రెషర్ ఏ, సో పిఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, H2 ρ2 జీ మైనస్ H1 ρ1 జీ అవుతుంది. H2 ρ2 జీ మైనస్ H1 ρ1 జీ అవుతుంది, రైట్.
In the same way, you have inclined single column manometer also. This is an inclined single column manometer. Inclined single column manometer lo everything is same except there is a inclination of this glass tube. Inclination oka so theta ane inclination lo undi, remaining anta same untadi. So here you can see that there is theta inclination of right limb with horizontal floor anamata. L equal to length of heavy liquid moved in right limb from x. So diagram అంతా కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఈ రైట్ సైడ్ లో ఏదైతే వస్తుందో మీకు ఈక్వేషన్ H2 రో ఇంటూ జీ H2 రో జీ H2 రో జీ అనే ఈక్వేషన్ వస్తుంది కదా. ఆ H2 రో జీ అనే ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే సింప్లీ మల్టిప్లై విత్ సైన్ థీటా అనమాట. సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ H2 we get sin theta into rho 2g minus h1 rho 1g. So a sin theta ఒకటి ప్లేస్ చేసుకుంటే రెస్ట్ ఆల్ బికమ్స్ సేమ్. సో ఇప్పుడు సింగిల్ కాలమ్ మానోమీటర్ ఇది చూడండి, ప్రాబ్లమ్ చూడండి. సింగిల్ కాలమ్ మానోమీటర్ ఇస్ కనెక్టెడ్ టు ఏ పైప్ కంటైనింగ్ లిక్విడ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ 0.9. అంటే పైప్ లో ఇక్కడ ఫ్లో అయ్యేది వాటర్ కాదు సమ్ అదర్ లిక్విడ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఏ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ 0.9. అంటే దాని డెన్సిటీ ఎంత అండి? 900 kg per meter cube is the density. Find the pressure in pipe if the area of reservoir is 100 times the area of tube for the manometer reading. అంటే ఈ గ్లాస్ ట్యూబ్ ఏరియాతో కంపేర్ చేస్తే ఈ రిజర్వాయర్ యొక్క ఏరియా 100 టైమ్స్ ఎక్కువ ఉంది, రైట్? సో ఇప్పుడు ఈ పాయింట్ ఏ దగ్గర ప్రెషర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ 13.6 అంటే డెన్సిటీ 13,600. సో ఇప్పుడు లిక్విడ్ 1కి డెన్సిటీ is 900, లిక్విడ్ 2కి 13,600. అంటే రో 1 is 900, రో 2 is 13,600. సో ఇప్పుడు జనరల్గా మనం ఇందాక ఏమనుకున్నాం అంటే ఈ ఈక్వేషన్లో ఈ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ అనే ఎక్స్ప్రెషన్ ఉంది కదా. ఈ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ అనే ఎక్స్ప్రెషన్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ అన్న. కానీ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు దానికి. స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ అనే దానికి ఒక వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1/, యాక్చువల్గా వాడు ఇచ్చింది ఏంటంటే క్యాపిటల్ ఏ బై స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నాడు. మనకు కావాల్సిన స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ కాబట్టి 1/100 అని వేసుకోవచ్చు. మామూలుగా అయితే నెగ్లెక్ట్ చేస్తాం, 1/100 నెగ్లెక్ట్ చేస్తాం ఆ వాల్యూని. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం 1/100 ఇచ్చాడు కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ పైన ఫార్ములా రాసుకున్నాం. సో ఏ బై ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ ఈజ్ 1/100. హైట్ ఆఫ్ ది లిక్విడ్, here the diagram is given. ఈ ప్రాబ్లం లో డయాగ్రామ్ మనం డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ is directly given because in the problem it is mentioned that as shown in the figure find the pressure in the pipe anet. So this diagram is mentioned in the problem itself. So ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు there is no need for you to remember the formula అన్నాం కదా. You can directly write this formula by yourself, right? సో బట్ ఇక్కడ ఏ బై ఏ మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో అందుకని డైరెక్ట్ గా ఫార్ములా వేసుకుని క్యాపిటల్ స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ 1/100 సబ్స్టిట్యూట్ చేసి H2 is the height of the mercury on the right side, H1 is height of the water on the left side. అంటే H1 ఎంత అయింది? 20 centimeters, 0.2 meters అయింది. H2 ఎంత అయింది? 40 centimeters, సో 0.4 meters అన్నమాట. సో ఆ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ లో యూ విల్ గెట్ దిస్ వాల్యూ దట్ ఈస్ సో ప్రెషర్ అట్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5.21 న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ 52,134 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుందండి. ఆర్ ఇప్పుడు ఇందులో స్మాల్ ఏ బై క్యాపిటల్ ఏ మనం ఒకవేళ ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ రిజర్వాయర్ బై ఏరియా ఆఫ్ రైట్ లింబ్ ఎంతో ఇచ్చాడు, 100 అని ఇచ్చాడు కాబట్టి వేసాం. అది లేకపోతే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ నెగ్లెక్ట్ చేసి పిఏ ఈజ్ ఈక్వల్ టు H2 రో 2g మైనస్ H1 రో 1g అని వేస్తాం అంతే. సో నెక్స్ట్ ది డిఫరెన్షియల్ మానోమీటర్స్. సో ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే సింపుల్ మానోమీటర్స్. అవి సింపుల్ మానోమీటర్స్ అనేవి సింపుల్ మానోమీటర్స్ కి డిఫరెన్షియల్ మానోమీటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ మానోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ది వాల్యూ ఆఫ్ ప్రెషర్ ఎట్ ఎ సింగిల్ పాయింట్, వేర్ డిఫరెన్షియల్ మానోమీటర్స్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రెషర్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే 2 పైప్స్ చూడండి ఇక్కడ డయాగ్రామ్, ఇక్కడ 2 పైప్స్ ఉంటాయండి. ఒకటి పైప్ ఏ, ఇంకోటి పైప్ బి. సో లెఫ్ట్ సైడ్ ఓ పైపు, రైట్ సైడ్ ఓ పైపు. ఈ 2 పైపులకి మధ్యలో మనం ఒక మానోమీటర్ కనెక్ట్ చేస్తాం, మళ్ళీ యూట్యూబ్ మానోమీటర్ కనెక్ట్ చేస్తాం.
సో కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ప్రెషర్ డిఫరెన్స్ ఎంతో కనుక్కుంటాం. అందుకే దీన్ని డిఫరెన్షియల్ మానోమీటర్స్ అంటాడు. సో అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పిఏ మైనస్ పిబి ఎంత, ప్రెషర్ డిఫరెన్స్. సో పిఏ మైనస్ పిబి ఎంత కనుక్కోవాలి. సో దానికి కూడా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇందాక మీకు అర్థమైతే ఇది కూడా అర్థం అవుతుంది. ఈ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుంటే సో టోటల్ ఒక డేటమ్ లైన్ డ్రా చేసాం. ఈ ఎక్స్ఎక్స్ అండ్ డేటమ్ లైన్ ఎక్కడ డ్రా చేసాం మళ్ళీ యూ షుడ్ డ్రా దిస్ డేటమ్ లైన్ అట్ ది లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మెర్క్యూరీ. సో లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మెర్క్యూరీ అనేది లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర మనం ఎక్స్ఎక్స్ అని డేటమ్ లైన్ డ్రా చేసాం. డ్రా చేసిన తర్వాత ఎక్స్ఎక్స్ కింద ఉన్న మెర్క్యూరీ అంతా మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ఎక్స్ కి పైన లెఫ్ట్ సైడ్ ఏముంది, ఎక్స్ఎక్స్ కి పైన రైట్ సైడ్ ఏముంది, దాన్ని ఈక్వేట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ఎక్స్ కి పైన లెఫ్ట్ సైడ్ లో ఏముందండి, ఓన్లీ వాటర్ ఉంది. దెర్ ఇస్ నో మెర్క్యూరీ, ఓన్లీ వాటర్ ఉంది. ఎంత హైట్ వరకు ఉంది, ఎంత హైట్ వరకు ఉందంటే ఎక్స్ అనేది అప్ టు సమ్ హైట్ దెర్ ఇస్ ఎక్స్ అండ్ బిలో ఎక్స్ దెర్ ఇస్ హెచ్. సో హెచ్ ప్లస్ ఎక్స్ ఇంత హైట్ లో మనకు వాటర్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న టోటల్ హైట్ ఆఫ్ వాటర్ ఎంత అంటే హెచ్ ప్లస్ ఎక్స్. సో ఇప్పుడు వాటర్ యొక్క డెన్సిటీ రో డబ్ల్యూ ఇంటూ జీ ఇంటూ హైట్ ఎక్స్ ప్లస్ హెచ్ అని రాసుకుంటాం. ప్లస్ సో పిఏ, ఈ పైప్ లో ఉన్న ప్రెషర్ పిఏ ప్లస్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న పైప్ లో ఉన్న వాటర్ రో డబ్ల్యూ ఇంటూ జీ ఇంటూ హెచ్ ఎంత, ఎక్స్ ప్లస్ హెచ్ అంత హైట్, అది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఎంత, రైట్ సైడ్ ఏమొస్తాయంటే రైట్ సైడ్ కాంపోనెంట్స్ ఈ మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఈ మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. మూడు కాంపోనెంట్స్ ఏమున్నాయి మనకి, సో ఫస్ట్ ఏమో పిబి, సో ప్రెషర్ ఎట్ పాయింట్ బి ప్లస్ ఈ వై అనే హైట్ లో ఓన్లీ వాటర్ ఉందండి. వై అనే హైట్ లో ఓన్లీ వాటర్ ఉంది కాబట్టి రో డబ్ల్యూ ఇంటూ జీ ఇంటూ వై, రో డబ్ల్యూ ఇంటూ జీ ఇంటూ వై ప్లస్ ఈ హెచ్ అనే హైట్ ఉంది చూసారా, హెచ్ అనే హైట్ లో ఓన్లీ మెర్క్యూరీ ఉంది. సో రో ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్ ఇలా రాసుకుంటాం. సో ఆ లెఫ్ట్ సైడ్ ది రైట్ సైడ్ ది ప్రెషర్ని ఈక్వేట్ చేసి సో పిఏ మైనస్ పివి ఎంత కనుక్కోవాలి మనం. పిఏ మైనస్ పివి వాల్యూ ఎంత, లైక్ దిస్. ఫైనల్గా మనం రాయాల్సింది ఏంటంటే పిఏ మైనస్ పిబి వాల్యూ ఎంత వస్తుంది సింప్లిఫై చేసి రాసుకుంటే దట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ది ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఇది మొత్తం ఇదంతా డెరివేషన్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను చెప్పిన సింపుల్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకుని యూ కెన్ రైట్ ఆల్ దిస్ డెరివేషన్. ఇదంతా కూడా ఈ కింద ఇచ్చిందంతా ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా యూ కెన్ రైట్ బై అండర్స్టాండింగ్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మనం రాసేయచ్చు. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి రాస్తే చూడండి, దీనికి మీరు రాయాలనుకున్నారు అనుకోండి, ఈ డయాగ్రామ్కి రాస్తే ఫస్ట్ డేటమ్ లైన్ డ్రా చేస్తాం. లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మెర్క్యూరీ దగ్గర డేటమ్ లైన్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమేమి ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ చూడండి ఏమున్నాయో, నేను డయాగ్రామ్ ఎంతవరకు చూపిస్తానో అవే ఉంటాయి. ఇది డేటమ్ లైన్ కి మనం పైన కనుక కన్సిడర్ చేసుకుంటే సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సో ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న దానికి మనం రాయాలంటే ఈక్వేషన్ ఏం రాస్తాం, ఫస్ట్ ది ప్రెషర్ ఎట్ పాయింట్ ఏ, సో పిఏ ప్లస్ ఇది మొత్తం వాటర్ ఉంది కదా, ఈ వాటర్ యొక్క హైట్ ఎంత ఉంది ఎక్స్ ప్లస్ హెచ్. సో రో డబ్ల్యూ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్, అవి రెండు కాంపోనెంట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. మరి రైట్ సైడ్ ఏమున్నాయి, ఎంత ఉన్నాయి రైట్ సైడ్. సో రైట్ సైడ్ డేటా పైన ఎంత ఉందండి. సో ఇప్పుడు రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు, రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే ప్రెషర్ పిబి, సో పిబి ప్లస్ ఇక్కడ రెండు వాల్యూస్ వస్తాయి. రెండు ఎందుకు వస్తున్నాయంటే ఒకటి వాటర్ వల్ల వచ్చే ప్రెషర్, ఇంకోటి మెర్క్యూరీ వల్ల వచ్చే ప్రెషర్. సో పిబి ప్లస్ ఈ వాటర్ వల్ల ఉన్న ప్రెషర్ యొక్క హైట్ ఎక్స్ అనమాట. సో రో డబ్ల్యూ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఈ మెర్క్యూరీ యొక్క హైట్ హెచ్, సో రో ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. ఇట్లా రెండాటిని ఈక్వేట్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ విల్ గివ్ యూ దాన్ని మీరు సింప్లిఫై చేసుకొని పిఏ మైనస్ పిబి ఎంత అనేది రాస్తారు అన్నమాట. సో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ ఇన్ ది సిమిలర్ మేనర్. ఈ ఒక్క ప్రాబ్లం చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ దిస్ డిఫరెన్షియల్ మేనోమీటర్ అంటే. సో అందుకే మీరు ఈ మేనోమీటర్స్ లో వీడి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ మీరేం బట్టి కొట్టద్దు. యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ దీస్ ఈక్వేషన్స్. ఏది ఇక్కడ ఏదో ఈక్వేషన్ రాశాడు పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్ అలా రాశాడు. ఇదంతా మీరు ఆ ఈక్వేషన్ అంతా కూడా సో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ట్రై టు బ్రేక్ డౌన్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ మీరు బ్రేక్ డౌన్ చేసి ఎలా రాయొచ్చు ఈక్వేషన్ అనేది అర్థం చేసుకోండి. సో బై దిస్ యూ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.
Meanwhile, you can look at these problems. ఈ diagram observe చేసి ఎలా రాయొచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి. You try to write for one problem. If you are not getting or if you are having any doubts, you can ask me in the next class. So if you have any doubts now, you can ask me. So regarding this content, if you have any doubts, you can ask. Otherwise, please go through the arrangement of differential manometers for one or two problems and try to simplify that. If you have any doubts, you can ask me in the next class.